పైసలు తీసుకురమ్మంది. ఇవ్వకపోతే అమ్మా నీకు పెళ్ళైందా? అయింది. నీకురా రాలే. నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు వెళ్ళి కాపురం చేసుకో, అనవసరంగా తాళాలు చేసుకో. అక్క నిన్ను అక్కేంద్ర అక్క చెక్క తొక్క నక్క ముసలి నక్క. ఈ అక్కతో చెప్పు, ఈ టైగర్ రానన్నాడు. నువ్వు వచ్చినాయింది అక్క. నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న అక్కలు ఎంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 30,000 దాకా అయింది. 75,000 అక్క. అంటే 10 రూపాయలు వడ్డీ కదక్క, డబ్బా వడ్డీ. పాపం పెరిగినట్టు పెరుగుంటుంది అక్క. ఎప్పుడు ఇస్తావు? అంటే రేపు ఎల్లుండి 18 5 నెలలు ఇచ్చేస్తాక. ఇట్లానే అంటారు కానీ ఈ బండి ఎత్తి మన పాల బండి అయ్యింది. ఏంది రోయ్? అంటే బండి ఫైనాన్స్ లో ఉంది, నేను ప్రాబ్లమ్స్ లో ఉన్నాక తోడబుట్టిన తమ్ముడు ఇట్లే చేస్తావు అక్క. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు చూపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. ఒక్క నిమిషం ఉండక్క. వచ్చే చెప్పుతుందా? ఏంది రోయ్? నువ్వు నన్ను రానంగానే నేను వేయాల్సి వచ్చిందానే. రేపు మార్నింగ్ 9 o'clock నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా. రూమ్కి వచ్చి నన్ను పికప్ చేసుకొని 10 o'clock క్యాష్ ఇస్తే. నాకు పైసలు ఇయ్యకపోవాలి. ఈ రోడ్డు మీద ఒక ఆడదాన్ని చూసిన బ్యాగ్ ఏం నాకు రాలి. చెప్పమ్మా. ఏమి రావు బండి తంతు నిన్ను దంతా. ఈ టైగర్ టైం వచ్చింది, నన్ను ఎవ్వడు ఆపలేదు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. 2 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేయి. నీకు ఇవ్వాల్సిన డబ్బులే కాదు, ఎక్స్ట్రా కూడా ఇస్తాను. వడ్డీ అవసరం లేదు, నువ్వే ఉంచుకో. బక్షీస్ ఓకే షేక్. ఆడు పైసలైతే తేకపోని పిసిగి చంపుతాడు. టైం బ్యాడక్క. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. మన టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. రాలే. మన ఏమే పోవే చెక్కు అంటుంది కదరా. ఇది కూడా కట్టలేనుకో. రేపటి నుంచి ఏం జరగాలి, పలకలా ఏంటి. మన పైసలు ఎల్లుండి అంటే రేపే స్కాలర్షిప్ వస్తుంది, రాగానే ఇస్తాక. కొత్తక్క భయం వేస్తుందక్క. చూడక్క నేను వస్తాక.